శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు ఈ యొక్క 10వ తేదీ ఆగస్టు నుంచి 16వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది. ముఖ్యంగా చంద్రుడు కుంభరాశి నుంచి మేషరాశి వరకు సంచారం జరుగుతూ ఉంటుంది ఈ వారం మొత్తము కూడా. ఇక కుంభంలో రాహువు, మీనంలో వక్రించిన శని, మరియు అదేవిధంగా మిథున రాశిలో గురువు, దాంతోపాటు వృషభాధిపతి అయినటువంటి శుక్రుడు, వృషభ తులాలకు అధిపతి అయిన శుక్రుడు మనకి గురువుతో కలిసి ఉన్నాడు. కర్కాటకంలో రవి, బుధులు, సింహంలో కేతువు, కన్యారాశిలో కుజుడున్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఈ వారం రోజుల పాటు ఎటువంటి విషయాలు మీకు కలగనున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం. కన్యా లగ్నము, కన్యారాశి. కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా ఈ రాశిలో కుజుడు ఉన్నాడు, 3, 8 అధిపతి. ఇది కొంతవరకు మీకు అగ్రెసివ్ నేచర్ని, కొంత వేడిని, చిన్న చిన్న దెబ్బలు తగలడం, కొంత పరాక్రమంగా, అంటే ఒక్కోసారి చూడండి ఏంటి ఇలా ఉన్నాడు ఇప్పుడు మనిషి, ఇంతమంది కోపంగా లేడు అంటుండే, ఎందుకంటే కుజుడు యొక్క ప్రభావం ఉంది. మరి ధన విషయాల్లో పార్ట్నర్స్ ద్వారా, గృహం మూలంగా, ఎవరికైనా ఏదైనా నేర్పడం మూలంగా, ఏదైనా నేర్పేటువంటి వృత్తుల కోసం, ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అన్నదమ్ముల యొక్క ఒత్తిడి, ఇన్సూరెన్సెస్ వల్ల ఒత్తిడి లేనట్లయితే ఆకస్మికంగా కొన్ని సంఘటనలు జరగడం వల్ల కొంత ఒత్తిడి అనేటువంటిది ఎదుర్కొంటూ ఉంటారు. భూగృహ వస్తు వాహన విద్యా యోగాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇష్టపడిన వారిని వివాహం చేసుకుందాము అని ఆఖరి దాకా వెళ్ళి అక్కడ మళ్ళీ వద్దులే, ఎందుకులే తలకాయ నొప్పని వాళ్ళు కానీ మీరు కానీ వెనుతిరగడం అనేటువంటి జరుగుతుంది. శత్రువుపై జయం ఖచ్చితంగా ఉంది. సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి చాలా చక్కటి ఫలితాలు వస్తున్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ఈ యొక్క కన్యావారికి కనుక చూసుకున్నట్లయితే మీరు బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉన్నటువంటి వారికి ఇంకాస్త ఎక్కువ ప్రెజర్ ఉంటుంది ఈ కుజుడు వల్ల. చూసుకున్నట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు అయితే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్ కూడా చాలా బాగుందని చెప్పుకోవాలి. వేరే ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం కోసం, రాష్ట్రాలు కావచ్చు, ఇతర దేశాలకు కావచ్చు, వెళ్ళి ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం అద్భుతంగా ఉంటుంది. కాకపోతే మంగళవారాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. లగ్నంలో కుజుడు ఉన్నాడు, 12లో కేతు ఉన్నాడు, కుజవత్ కేతు అన్నట్టుగా ఈ యొక్క ఫలితాల్లో కొంత ఇబ్బంది వస్తూ ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఇన్వెస్ట్మెంట్ ఒక మంగళవారం అవాయిడ్ చేయగలిగినట్లయితే మిగతా వారాలు బాగానే ఉంటుంది. ఓన్లీ ఈ వారం వరకే నేను చెప్తున్నా, ఇది ప్రతిసారి మీ జీవితానికి మొత్తం కాదు. అలాగే మీరు చేయవలసిన దేవతారాధన వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, లక్ష్మీ నృసింహస్వామి యొక్క స్తోత్ర పఠనము, ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళడము, స్కందుని ఓం స్కందాయ నమః అని తలుచుకోండి, అనే విధాలు బాగుంటుంది. చాలామందికి ఉన్నటువంటి సందేహం ఏమిటి అంటే, వాస్తు చూపించుకోవాలంటే తెలియని ఒక భయం ఉంది. ఏమిటది అంటే, వాస్తు అనగానే వాస్తు చూసేటువంటి పండితులు వచ్చేసి ఇది కూల్చేయండి, అది కూల్చేయండి అంటారని. కానీ ఎక్కడ కూడా కూల్చేటువంటి విధానం లేదు. మనం నిర్మాణం చేసుకునేటప్పుడే ముఖ్యంగా అది ఎలాంటి నిర్మాణం అక్కడ చేస్తున్నాము, అది పూజ గది చేస్తున్నామా, లేకపోతే కిచెన్ చేస్తున్నామా, లేకపోతే ఏం చేస్తున్నామా అనేది తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఎప్పుడు కూడా చాలామందికి తెలియక ఆ వాస్తు సంబంధించినటువంటి విషయంలో కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటారు. ఆ ఇల్లు బాగానే ఉంటుంది కానీ వాళ్ళకి పనికి రాదు. ఇది స్టెప్ బై స్టెప్గా మనం చూసుకుంటే, మొట్టమొదటిగా మీరు ఎప్పుడైనా ఒక స్వగృహం కానీ లేనట్లయితే రెంట్ హౌస్కి వెళ్ళినా కూడా మీ పేరులో మీదే పేరు, అంటే ఉదాహరణకి ఆ నుంచి అమ్మహ, అక్షయ్, ఆదిత్య, అనిరుద్ధ్ ఇలా పేర్లు ఉన్నాయి, ఆ వర్గులోకి వస్తుంది. ఆ, కా, చ, ట, త, ప ఇలా ఉంటాయి. ఈ మీది ఏ వర్గుకు సంబంధించిన పేరు, మీరు ఉండవలసిన దిశ ఏ దిశలో ఉండాలి అనే దాని మీద మనం వీడియోలు చేశాము, అది చూసుకోవచ్చు. పంచాంగాల్లో తప్పులు ఉన్నాయని కూడా చేశాను, వాళ్ళకి ఫోన్లు కూడా చేశాను 13-14 ఏళ్ళ క్రితమే. వాళ్ళు పట్టించుకోవట్లే, అంటే ఒకసారి ప్రింట్ చేసాక మళ్ళీ మార్చితే బాగోదనో ఏమో మరి. అయితే ఇక్కడ ముందు వర్గు చూసుకోవాలి. రెండవది, ఇంట్లో ఫలానా దోషం ఉందండి, సొంతిల్లే
కానీ దాన్ని ఇప్పుడు కూల్చమంటారేమో అని అనుకునేటువంటి భయం లేదు మీకు. దాన్ని చక్కగా మెటల్స్తోని, కలర్స్తోని కొన్ని వస్తువులు కొన్ని ప్రదేశాల్లో పెట్టడం ద్వారా కూడా మనం దాన్ని ఎనర్జైజ్ చేయొచ్చు. ఆ యొక్క ప్రభావాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. అంటే ఉదాహరణకి దక్షిణంలో బాత్రూమ్ ఉందనుకోండి, అది కెరీర్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. నైరుతిలో ఉందనుకోండి, వివాహ జీవితం మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి మీకు అదే టాయిలెట్స్ ఆగ్నేయంలో ఉన్నాయి, ధనం మీద, వివాహం అవ్వడానికి కుదరకపోవడం లేదా స్త్రీలకు అనారోగ్యం మీద చూపిస్తుంటుంది. అదే వాయువ్యంలో ఉంటే అది కూడా అనారోగ్యాన్ని చూపిస్తుంది, మానసిక స్ట్రెస్ని ఎక్కువగా ఇస్తుంది. ఉత్తరంలో ఉంటే ఇంక ఇవాళ రేపైతే చెప్పనక్కర్లే, నేను చాలా అపార్ట్మెంట్స్ కొత్త బిల్డింగ్స్ చూసినా ఉత్తరంలో బాత్రూములు పెడుతున్నారు. అస్సలు పనికిరాదు, కుబేర స్థానం అని చెప్పారు శాస్త్రంలో. కాబట్టి నార్త్ సైడ్ ఎప్పుడైతే టాయిలెట్స్ పెట్టారో మనం ధనాన్ని ఇచ్చేటువంటి కుబేరుడి దగ్గరికి వెళ్ళి, అంటే ఆ ప్రదేశంలో ఉంటూ అక్కడ మనం ఏం చేస్తున్నాము, మలమూత్ర విసర్జనలు చేస్తున్నాం. అంటే అది ఎంత తప్పు. కాబట్టి వాస్తు అంటే కేవలం ఏదో 4 గోడలు కట్టేసుకున్నామన్నట్టు కాకుండా వాస్తు పురుషుడు అనేటువంటిది ఉంటుంది. ఆ వాస్తు పురుషుడు తగ్గట్టుగానే మనకి దేవతా స్వరూపాలు, ఆ దేవతలు ఎలా ఉన్నారు ఏంటి, ఒక్కొక్క దానికి పద విభజన, పద నిర్మాణం అనేటువంటిది ఉంటుంది. దాన్ని బట్టి ఇంకొంతమంది ఆయం కట్టి కూడా, సొంత గృహం అయితే ఆయం కట్టి కూడా చేసుకుంటారు. ఆయం కట్టలేదు, అపార్ట్మెంట్ ఏదో, దానికి లోపల మనకు 16 డివిజన్స్లో ఎక్కడ ఏ దేవతా స్వరూపం ఉంది, ఎక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడ ఎటువంటి యాక్టివిటీస్ చేస్తున్నాము, ఏ వర్ణము, ఏ వాల్కి ఏ వర్ణం ఉంటే మంచిది, దాన్ని ఎనర్జైజ్ చేయాలంటే ఎలాగా అనేటువంటిది కలర్ టెక్నిక్తోని, లేకపోతే మెటల్ టెక్నిక్తోని, మిర్రర్ టెక్నిక్తోని దాన్ని సెట్ చేసుకోవచ్చు. ఇంట్లో చేసే యాక్టివిటీస్లో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. అంతేగాని వాస్తవంగా ఏదో కోల్ చేస్తారు అలా కాదు. ఇది మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. మరొక విషయం ఏంటంటే, మీరు చాలామంది అడుగుతుంది ఏంటంటే, ఏమైంది వాస్తు ప్రభావం ఎక్కువగా ఉంటుందా, జాతక ప్రభావం ఎక్కువగా ఉంటుందా? జాతక ప్రభావం మొట్టమొదటిగా ఎక్కువగా ఉంటుంది, వాస్తు ప్రభావం దానికి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు జాతకం బాగుంది కానీ మంచి వాస్తు ఇంట్లో లేరు, మీకు ఏమవుతుందంటే, ఒక ₹1,00,00,000 సంపాదిస్తున్నారు అనుకోండి సంవత్సరం మొత్తం కలిపి, మీకు ఏమవుతుంది, ఇక్కడ ఒక 10-20 లక్షలు వేస్ట్ అయిపోతుంటాయి వాస్తు సరిగ్గా లేకపోతే. లేదా నెలకు ఒక 50,000 తెచ్చుకుంటున్నాడు ఒక వ్యక్తి, వాస్తు సరిగ్గా లేకపోతే 10-15,000 వేస్టేజ్ అయిపోతూ ఉంటుంది. అదే వాస్తు బాగుంటే వేస్టేజ్ అనేది జరగదు. అలా కాదు, వాస్తు బాగుంది, జాతకము బాగుంది, అప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా, అంటే అనవసరమైన అనారోగ్యాలకు ధనం పెట్టడం ఇట్లాంటివి ఏమీ జరగవు. మనకి జాతకం బాగాలేదు కానీ వాస్తు బాగుంది, అప్పుడు ఏమవుతుందంటే జాతకంలో ఉండే దోషాన్ని తట్టుకునే శక్తి వస్తుంది మంచి వాస్తు ఇంట్లో ఉండడం వల్ల. కాబట్టి ఏంటి, అన్నిటికంటే ముఖ్యం జాతకం. వాస్తు సపోర్టింగ్గా అనుకోవాలి. ఆ వాస్తుని మనం మనకి ఏ డైరెక్షన్ పనికి వస్తుంది, ఎక్కడ పదం ఉంది అంటే పదపరంగా ద్వారం ఉందా లేదా, ఈస్ట్ అంటే ఊరికనే ఈస్ట్ అని కాదు, ఈస్ట్లో జయా ఇంద్రాలో ఉందా, లేకపోతే సౌత్లో ఎక్కడుంది, నార్త్ వెస్ట్లో ఎక్కడుంది, నార్త్లో ఎలా ఉందని చూసుకోవాలి. ఇంట్లో రంగులు చూసుకోవాలి, ఇంట్లో ఏ యాక్టివిటీ ఎక్కడ చేస్తున్నామని చూసుకోవాలి. అగ్ని మనకేంటంటే పంచభూతాలు, మనకి భూమి, అగ్ని, వాయువు, జలము, ఈ యొక్క తత్వాలు ఏవైతే ఉంటాయో, అగ్నితత్వము, వాయుతత్వము, భూతత్వము, జలతత్వము, ఆకాశతత్వం, ఈ పంచతత్వాలు ఇన్బ్యాలెన్స్డ్గా ఉన్నాయా, బ్యాలెన్స్డ్గా ఉన్నాయా అనేటువంటి దాన్ని నీట్గా ప్లాన్ వేసి శక్తి చక్రాన్ని అప్లై చేసి ఎక్కడెక్కడ ఏ దేవతా స్వరూపాలని చూసి చెప్పాలి. కానీ ఏదో రఫ్గా ఇది అనుకుంటే అది సరైనటువంటిది కాదు. కాబట్టి ఇవి తెలుసుకొని మీరు మీ యొక్క వాస్తు విషయంలో కానీ జాతక విషయంలో కానీ తెలుసుకొని మీ యొక్క జీవితాన్ని అమ్మవారి అనుగ్రహంతో గొప్ప స్థితికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.